టు వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో పాలిటీకి సంబంధించి ముఖ్యంగా భారతదేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఒక రాజ్యాంగం లేకపోయినప్పటికీ భారతదేశాన్ని పరిపాలించడం కోసం కొన్ని చట్టాలు తయారు చేసుకోవడం జరిగింది. ఆ చట్టాలను ఆధారంగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించడం జరిగిందని గత చాప్టర్లో మనం మాట్లాడుకున్నాం. మరి ఈ చాప్టర్లో దేశానికి స్వాతంత్రం ఇవ్వాలనుకునేటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి పార్లమెంట్లో రూపొందించిన చట్టాలు కాకుండా మన దేశానికంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా ఏర్పడింది, అసలు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు గల కారణాలు ఏంటి, రాజ్యాంగ పరిషత్తును ఎవరు మొదటిసారిగా డిమాండ్ చేయడం జరిగింది, ఏ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అనేది కూలంకషంగా చర్చిద్దాం. ముందుగా ఈ చాప్టర్లో అసలు రాజ్యాంగం ఏ విధంగా రూపొందించబడిందో మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అన్నీ కూడా నంబర్సే వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ముఖ్యంగా మొదటిసారిగా అసలు ఒక పార్టీ మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును మొట్టమొదటిసారిగా డిమాండ్ చేయడం జరిగింది. ఇది బిట్టు సార్, జాగ్రత్తగా అయినండి. భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు కోసం డిమాండ్ చేసిన పార్టీ ఏంటంటే స్వరాజ్య పార్టీ. ఈ స్వరాజ్య పార్టీ అనేది మొదటిసారిగా భారతదేశంలో భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ కావాలి, రాజ్యాంగ నిర్మాణ సభ కావాలి. రాజ్యాంగ నిర్మాణ సభ అనే ఒకటి, రాజ్యాంగ పరిషత్ అనే ఒకటి. సార్, రాజ్యాంగ పరిషత్ అంటే ఏం కాదు, రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు. ఈ మొదటిసారిగా స్వరాజ్య పార్టీ అనేది ఒక రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేసింది. ఆ రాజ్యాంగ పరిషత్ ఏర్పడితే ఆ రాజ్యాంగ పరిషత్తును ఆధారంగా చేసుకుని ఒక రాజ్యాంగం తయారు చేయాలి అని మొదటిసారిగా స్వరాజ్య పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ అడిగినప్పుడు స్వరాజ్య పార్టీ. స్వరాజ్య పార్టీ మనందరికీ ఎన్ని లిస్టులో వస్తుంది? 1922వ సంవత్సరంలో గయా ఐఎన్సి సమావేశంలో, గయా బోధ్ గయా అంటాం కదా, ఆ గయా ఐఎన్సి సమావేశంలో మొదటిసారిగా స్వరాజ్ పార్టీ ఏర్పడింది. ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. స్వరాజ్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడుగా చిత్తరంజన్ దాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క గురువు. దాంతో పాటుగా మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా, సెక్రటరీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదరు, వీళ్ళిద్దరూ స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది స్వరాజ్ పార్టీ. సార్, స్వరాజ్ అంటే అర్థం ఏంటంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం, అనగా స్వతంత్రం, అనగా మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవడాన్ని ఏమంటామంటే స్వరాజ్ అంటాం. ఆ దాన్ని ఆధారంగా చేసుకుని ఒక పార్టీని 1922వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ పేరు ఏంటంటే స్వరాజ్ పార్టీ. ఈ స్వరాజ్ పార్టీ మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్తును లేదా రాజ్యాంగ నిర్మాణ సభను మొదటిసారిగా డిమాండ్ చేసిన పార్టీ ఏంటి? స్వరాజ్య పార్టీ, ఐఎన్సీ కాదు. రాజ్యాంగ పరిషత్తును లేదా రాజ్యాంగ నిర్మాణ సభను మొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి వేరే అతను వస్తాడు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తే డిమాండ్ చేస్తాడు. ఇక్కడ రాజ్యాంగ పరిషత్తులో డిమాండ్ చేసిన పార్టీ అన్నప్పుడు స్వరాజ్య పార్టీ మర్చిపోతాడు సార్. ఇప్పుడు మరి ఈ రాజ్యాంగ పరిషత్తు మనందరికీ తెలిసిందే. 1946లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. మరి 1946 వరకు ఈ మధ్యలో రాజ్యాంగ పరిషత్ గురించి ఏమైనా ఎవరైనా మాట్లాడారా, బ్రిటిష్ వాళ్ళు కానీ మన భారతీయులు కానీ అనేది ఒకసారి ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణ క్రమాన్ని మనం చూసుకోవాలి. సార్, మొదటిసారిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ పరిషత్లో డిమాండ్ చేసిన పార్టీ ఏంటంటే స్వరాజ్ పార్టీ మాట్లాడినాం. ఈ 1922వ సంవత్సరంలో ఇక్కడ కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలా. మహాత్మా గాంధీ గారి పత్రిక యంగ్ ఇండియా, ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ మహాత్మా గాంధీ గారి యొక్క పత్రిక అయినటువంటి యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ 1922వ సంవత్సరంలో ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. ఆ వ్యాసంలో ఏముందంటే, జస్ట్ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఆ పత్రిక పేరు ఏం పేరు? యంగ్ ఇండియా పత్రిక. ఎవరిది? మహాత్మా గాంధీ. ఆ వ్యాసంలో ఏముందంటే, బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు స్వాతంత్రం భిక్ష కాదు, ఇచ్చేటువంటి భిక్ష కాదు. బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులకు ఇస్తారంటే స్వాతంత్రం లేదా స్వరాజ్, వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కాదు మన భారతీయులకు, అది భారతీయుల యొక్క స్వయం వ్యక్తీకరణ. సార్, 1-2 సార్లు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి స్వరాజ్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి కానుక కాదు. స్వాతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి కానుక కాదు భారతీయులకు.
భారతీయుల యొక్క స్వయం వ్యక్తీకరణ మాత్రమే అని ప్రకటించడం జరిగింది 1922వ సంవత్సరంలో యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో మహాత్మా గాంధీ. ఏం గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ గుర్తుపెట్టుకోవద్దండి, గ్రూప్ 2 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలంటే భిక్ష కాదు, స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే భిక్ష కాదు, అది భారతీయుల యొక్క స్వయం వ్యక్తీకరణ, వాళ్ళ హక్కు, వాళ్ళు స్వయంగా ప్రకటించే హక్కు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే భిక్ష కాదు అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఏ పత్రికలు అంటే యంగ్ ఇండియా. సార్ ఇదే యంగ్ ఇండియా పత్రికలో ఇదే మహాత్మా గాంధీ ఇంకొక మాట కూడా మాట్లాడారు. భారతీయుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, చూడండి సార్, భారతీయుల యొక్క కోరికలు నెరవేరాలంటే, భారతీయుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా అది రాజ్యాంగం ద్వారానే సమకూరుతాయి. అంటే మన భారతీయుల యొక్క హక్కులు కానీ, భారతీయుల యొక్క ఆకాంక్షలు కానీ, భారతీయుల యొక్క కోరికలు కానీ నెరవేరాలంటే ఖచ్చితంగా ఒక రాజ్యాంగం ద్వారానే సమకూరుతుంది, ఒక రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. సార్ ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోమండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ 1922వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం అనేది ఇచ్చేటువంటి భిక్ష కాదు, అది భారతీయుల యొక్క స్వయం వ్యక్తీకరణ. ఒకటి, భారతీయుల యొక్క కోరికలు లేదా భారతీయుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా అది రాజ్యాంగం ద్వారా సమకూరుతాయి అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది 1925వ సంవత్సరంలో అనీ బిసెంట్. సార్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది. అనీ బిసెంట్ 1925వ సంవత్సరంలో అనీ బిసెంట్ మనందరికీ తెలిసింది ఐర్లాండ్ మహిళ. అనీ బిసెంట్ అనేటువంటి మహిళ 1925వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పేరు ఏం పేరంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా. సార్ ప్రతిదీ ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది మామూలుగా చెప్తున్నా 4-5 సార్లు రిపీట్ గా చదివితే కనుక గుర్తుకురాదు. 1925వ సంవత్సరంలో ఐర్లాండ్ మహిళ అయినటువంటి అనీ బిసెంట్. సార్ ఐర్లాండ్ మహిళ అంటే మన భారతదేశానికి వచ్చిందమే, ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజం కోసం వచ్చింది. అది ఇండియన్ హిస్టరీలో కూలంకషంగా చర్చిద్దాం. ఇక్కడ 1925వ సంవత్సరంలో అనీ బిసెంట్ అనేటువంటి ఒక మహిళ బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పేరు ఏం పేరంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా. ఆ బిల్లులో ఏముందంటే, అయ్యా మా ఐర్లాండ్ ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు ఇచ్చారో. సార్ ఎందుకు ఐర్లాండ్ ప్రజలకు బ్రిటిష్ వాళ్ళు హక్కులు ఇచ్చారంటే ఐర్లాండ్ దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ విధంగా ఐర్లాండ్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మీరు ఏ విధమైన హక్కులు ఇచ్చారో భారతీయులకు కూడా అదే విధమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన హక్కులు ఇవ్వండి అని ఈమె 1925వ సంవత్సరంలో డిమాండ్ చేయడం జరిగింది. సార్ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. 1925వ సంవత్సరంలో ఐర్లాండ్ మహిళ అయినటువంటి అనీ బిసెంట్ గారు బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు. ఆ బిల్లు పేరు ఈ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా. చాలా మంది కామన్వెల్త్ అంటే ఏందో కాదు, బ్రిటిష్ పరిపాలించినటువంటి దేశాల యొక్క కూటమిని కామన్వెల్త్ కూటమి అంటారు. బ్రిటిష్ మన బ్రిటన్ మీద, ఆ బ్రిటన్ అనేక దేశాలను పరిపాలించింది. ఆ అనేక దేశాలతో కూడి ఉన్నటువంటి ఒక కూటమే కామన్వెల్త్. ఆ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి 1925వ సంవత్సరంలో అనీ బిసెంట్ గారు, అయ్యా మా ఐర్లాండ్ ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు ఇచ్చావో అదే విధమైన హక్కులు భారతీయులకు కూడా శాశ్వత ప్రాతిపదికమైన ఇవ్వండి అని 1925వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ లో డిమాండ్ చేయడం జరిగింది అనీ బిసెంట్ గారు. చాలా ఇంపార్టెంట్, 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడం కోసం 1927వ సంవత్సరంలో సార్ జాన్ సైమన్ కమిషన్ వచ్చింది. మనందరికీ తెలిసిందే, దాన్ని వెల్ నోన్ గా సైమన్ కమిషన్ అంటాం. భారతదేశంలో 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించి రేపు రాబో ఒక కొత్త చట్టం చేయడం కోసం సైమన్ కమిషన్ వచ్చింది. ఈ సైమన్ కమిషన్ లో వచ్చినటువంటి సభ్యులందరూ కూడా, సైమన్ కమిషన్ లో 1+6 సభ్యులు ఉంటారు సార్, ఈ మొత్తం అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే. మరి బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ లో వచ్చి పర్యటించి వాళ్ళు చట్టం చేస్తే బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేస్తారు, కానీ మన భారతీయుల కోసం చట్టాలు చేయరు కదా. ఇటువంటి నేపథ్యంలో సైమన్ కమిషన్ ను భారతీయుల ముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. కొన్ని పార్టీలు వ్యతిరేకించలేదు, కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించలేదు, కానీ భారతదేశంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. ఈ
ఒక్కసారిగా వ్యతిరేకిస్తే ఈ 1927వ సంవత్సరంలో వచ్చినటువంటి సైమన్ కమిషన్ ను వ్యతిరేకించడంతో అప్పటి భారత రాజ్య కార్యదర్శి సార్ మనందరికీ తెలిసిందే 1858వ సంవత్సరంలో బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించడం జరిగింది. ఇప్పుడు 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే బెకన్ హెడ్. చెప్పిన గతంలో వీడియో చెక్ చేసుకోండి. చెప్పిన ఈ బెకన్ హెడ్ ఏం చేశాడంటే, అయ్యా భారతీయులారా, మేము సైమన్ కమిషన్ చేస్తే మీరు సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తున్నారు కదా, ఒక్కసారి మీ భారతీయులు, మీలో భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, అన్ని రకాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు వర్తించే విధంగా మీరు వీలైతే ఒక కమిటీ నేర్చుకొని ఆ కమిటీ ద్వారా రాజ్యాంగ సంస్కరణల కోసం ఏమైనా మాకు సలహా ఇవ్వండి అని సవాల్ విసిరారు. ఎందుకోసమే తెలుసా? ఇంతమంది ప్రజలు, ఇన్ని వర్గాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నప్పుడు వాళ్ళు కూటమిగా ఉండరులే అనే ఉద్దేశంతో బెకన్ హెడ్ ఏం చేశారంటే సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తున్న భారత ప్రజలకు, ముఖ్యంగా సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తున్నటువంటి ఐఎన్సి సభ్యులకు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సైమన్ కమిషన్ వ్యతిరేకులకు ఒక సవాల్ విసరడం జరిగింది. ఈ సవాలును స్వీకరించినటువంటి భారతదేశ ప్రజలు, చాలా ఇంపార్టెంట్ సార్, బెకన్ హెడ్ సవాల్ ఇస్తుందనే అన్ని వర్గాలతో కూడినటువంటి మీరే ఒక కమిటీ చేసుకొని రాజ్యాంగ సంస్కరణ కోసం కొన్ని సలహాలు ఇవ్వండి అని సవాల్ విసరడంతో చాలా ఇంపార్టెంట్ సార్. 1928 వెరీ 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 ఇంపార్టెంట్. 1928 మే 19వ తేదీన, ఈ డేట్ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మే 19వ తేదీన బొంబాయిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సార్ అఖిలపక్ష సమావేశం అంటే ఏంటి? ఇప్పుడు కూడా పత్రికల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి అనుకోండి, పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ కానీ లేదా రాజ్యసభ అధ్యక్షుడు లేదా రాజ్యసభ చైర్మన్ కానీ మన పత్రికల్లో వింటున్నాం అఖిలపక్ష సమావేశాలు జరిగినాయని. అఖిలపక్ష సమావేశాలు అంటే ఏం కాదు, అన్ని పార్టీలతో కూడినటువంటి సమావేశం అని అర్థం. ఇక్కడ 1928 మే 19వ తేదీన బొంబాయిలో ఎంఏఆర్ అన్సారీ అధ్యక్షతన, ఇది కూడా బిట్టేసారి, ఇది కూడా సార్ ఎంఆర్ఏ అన్సారీ ఒకసారి చూడండి, ఇది కూడా బిట్టే. ఎందుకోసం అంటే ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఎంఏఆర్ అన్సారీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఏ అన్సారీ, ఈ ఎంఆర్ఏ అన్సారీ అధ్యక్షతన బొంబాయి నగరంలో ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ 1928 మే 19 బొంబాయి నగరంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశం యొక్క అధ్యక్షుడు అంటే ఎంఆర్ఏ అన్సారీ. ఈ అన్సారీ అధ్యక్షత జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన, వెరీ 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 ఇంపార్టెంట్, ఈ మోతీలాల్ నెహ్రూ ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ యొక్క ఫాదరు. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. దీనిని నెహ్రూ కమిటీ అంటారు. ఈ కమిటీ 1928 మే 19వ తేదీన వేయడం జరిగింది. ఎంతమంది సభ్యులతో? 9 మంది సభ్యులతో. ఎవరు అధ్యక్షతన? ఒకరు అధ్యక్షుడు, ఎవరు? మోతీలాల్ నెహ్రూ అధ్యక్షన. ఆ 9 మంది సభ్యులతో కూడి ఒక కమిటీ వేస్తే ఈ కమిటీ 1928 ఆగస్టు 10వ తేదీన, సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా, ఆ డేట్ గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, కానీ 1928 గుర్తుపెట్టు. అనగా మే 19 సమావేశం జరిగింది, 1928 ఆగస్టు 10వ తేదీన ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఐఎన్సీకి. సార్ ఒకసారి జాగ్రత్తగా విన్నాం. 1928 మే 19వ తేదీన బెకన్ హెడ్ సవాలును స్వీకరించి బొంబాయి నగరంలో ఎంఆర్ఏ అన్సారీ అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో రాబో రాజ్యాంగ సంస్కరణల కోసం సైమన్ కమిషన్ కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందుకు మొట్టమొదటిసారిగా మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతగా 9 మంది సభ్యులతో సహకారంతో ఒక రాజ్యాంగ సంస్కరణ కోసం కొన్ని రూపొందించుకున్నాం. అందులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ, 9 మంది సభ్యులు, వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఏ అన్సారీ అధ్యక్షుడు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఏర్పడిన తర్వాత ఆగస్టు 10వ తేదీన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 10న రిపోర్ట్ ఇస్తే ఆ 1+9 సభ్యులు ఎవరు? ఒకసారి చూద్దాం సార్. 9 మంది సభ్యులు ఎవరు? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఆ 9 మంది సభ్యుల కోడ్ ఏంటంటే ఎల్టీఎస్ ఎంపీఎస్ జా. ఎల్టీఎస్ ఎంపీఎస్ జా అనే కోడ్ ఉంది సార్. ఈ కోడ్ని ఆధారంగా చేసుకుని 9 మంది సభ్యులు. ఎందుకోసం అంటే మీరు మళ్ళీ కూడా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ప్రాథమిక హక్కుల చాప్టర్ వస్తుంది, అక్కడ మనకు మోతీలాల్ నెహ్రూ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం సార్.
1928 ఆగస్టు 10వ తేదీన ఇచ్చినటువంటి రిపోర్ట్ లో 1+9 సభ్యుల్లో ఎల్టీఎస్ ఎంపీఎస్ జా. ఎల్టీఎస్ అనగా ఒక్కొక్క చూద్దాం సార్. ఎల్టీఎస్ అంటే లాలా లజపతి రాయ్. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఇంటి వచ్చేస్తుంది. లాలా లజపతి రాయ్ మనందరికీ తెలిసిందే, ఇండియన్ హిస్టరీలో వెల్ నోన్ పేరు. సరే, లాలా లజపతి రాయ్. తేజ్ బహదూర్ సప్రు, తేజ్ బహదూర్ సప్రు, లాలా లజపతి రాయ్, తేజ్ బహదూర్ సప్రు. వెల్ నోన్ పేరు సుభాష్ చంద్రబోస్, మనందరికీ తెలిసిందే సుభాష్ చంద్రబోస్. ఇక్కడ మంగల్ సింగ్, మంగల్ సింగ్, మంగల్ సింగ్ ప్రధాన్, ప్రధాన్, ప్రధాన్. ఇక్కడ చూడు సార్, షోయబ్ ఖురేషి, షోయబ్ ఖురేషి. ఒకటికి రెండు సార్లు చదివితే వచ్చేస్తుంది, పేర్లు ఏంటంటే కదా. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎల్టీఎస్ ఎంపీఎస్ సార్, ఎల్టీఎస్ ఎంపీఎస్ ఒకటికి రెండు సార్లు చదివితే వస్తుంది. నెక్స్ట్ జయకర్, మనందరికీ తెలిసింది మూంజే జయకర్ అంటారు. హిందూ సభ ద్వారా, హిందూ పార్టీ ద్వారా ఎన్నికైన వ్యక్తి. మళ్ళీ మాట్లాడదాం. జయకర్ ఇంకా ఈజీ సార్. అలీ, సర్ ఇమాం అలీ. అలీని గుర్తుపెట్టుకోండి చాలు. అనే, ఎంఏ అనే సార్, అనే అలీ అన్నాను గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ చూడండి, ఎల్టీఎస్ ఎంపీఎస్ జా. లాలా లజపతి రాయ్, తేజ్ బహదూర్ సప్రు, సుభాష్ చంద్రబోస్, మంగల్ సింగ్ ప్రధాన్, షోయబ్ ఖురేషి, జయకర్, అలీ అనే ఈ 9 మంది సభ్యులతో 1928 మేలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఏర్పడతా 1928 ఆగస్టు 10వ తేదీన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు అనేక రకాల హక్కులు, భారత ప్రభుత్వం గురించి, అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కుల గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది కాదు మన బిట్టు, రాజ్యాంగంలో జరుగుతుంది. ఇప్పుడు బిట్ ఏంటంటే చూడండి సార్, ఒకసారి బిట్ ఎట్లుంటుందో. భారతీయుల తరపున రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషిగా ఈ క్రింది ఏ కమిటీని పేర్కొంటారో. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దాన్ని నెహ్రూ కమిటీ లేదా నెహ్రూ రిపోర్ట్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నో సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రశ్న సార్. భారతీయుల తరపున, భారతీయుల ద్వారా, భారతీయుల తరపున, భారతీయులు చే రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషి. సార్ రాజ్యాంగం అంటే ఏమిలే, ఈ విధంగా మన భారతదేశానికి కావాల్సినటువంటి సంస్కరణ కోసము ఒక కమిటీ వేసుకున్నాం కదా. వీళ్ళు పలానా మాకు రాబో సంస్కరణ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ చట్టం ఈ విధంగా ఉంది చెప్పినారు. కాబట్టి వీళ్ళు మన వ్యక్తులందరూ కూడా, మేధావులందరూ భారతీయుల తరపున జరిగినటువంటి ఒక నిర్మాణాత్మక కృషిగా దీన్ని పేర్కొంటారు. సార్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. భారతీయుల తరపున, భారతీయులచే రాజ్యాంగం కోసం జరిపిన నిర్మాణాత్మక కృషికి నిదర్శనంగా ఈ క్రింది ఏ రిపోర్టును పేర్కొంటారు. మోతీలాల్ నెహ్రూ రిపోర్టు. మోతీలాల్ నెహ్రూ ఎప్పుడు ఏర్పడింది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చూడండి, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు బ్రిటన్ హెడ్ సవాలను స్వీకరించి మొట్టమొదటిసారిగా మన భారతీయులు కమిటీ వేసుకుని వాళ్ళు రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి అంటే రాబో సంస్కరణ ఈ విధంగా ఉండాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందుకే భారతదేశం కోసం, భారతీయుల కోసం, భారతీయుల తరపున రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషిగా మన రాజ్యాంగవాదులు ఈ రిపోర్టును పేర్కొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. దాని తర్వాత ఈ నెహ్రూ రిపోర్టును వ్యతిరేకించి 1929వ సంవత్సరంలో మహమ్మద్ అలీ జిన్నా, మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి 14 సూత్రాల పథకాన్ని పేర్కొనడం జరిగింది. మీకు అవసరం లేదా, ఇండియన్ హిస్టరీ కూలంకషంగా చర్చిద్దాం. ఇక్కడ సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోండి. 1929వ సంవత్సరంలో మహమ్మద్ అలీ జిన్నా 1928లో వచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ను వ్యతిరేకించి 14 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 14 సూత్రాలు ఏంటి అనేది ఇంగ్లీష్ లో మాట్లాడదాం. ఇవి సంవత్సరం వయసు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు మన భారతీయుల చేత జరిగినటువంటి నిర్మాణాత్మక కృషి అంటే నెహ్రూ రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిట్టు చూడండి, ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న. 1934వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ సార్, ఈయన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. 1920లో రష్యాలో ఏర్పడింది. వాన్గార్డ్ మళ్ళీ మాట్లాడదాం ఇండియన్ హిస్టరీలో. సార్ ఈ ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1934వ సంవత్సరంలో మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి కమ్యూనిస్టు నేత భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ను డిమాండ్ చేసిన వ్యక్తి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. వ్యక్తిగతంగా ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. అట్లాగా సార్, రాజ్యాంగ నిర్మాణ సభ లేదా రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీ స్వరాజ్ పార్టీ. పార్టీ అడిగితే స్వరాజ్ పార్టీ పెట్టండి. రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన వ్యక్తి అంటే ఎంఎన్ రాయ్. చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. ప్రణాళిక సంఘాన్ని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అది మనం ఎకనామిక్స్ లో మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాజ్యాంగ పరిషత్ కోసం లేదా రాజ్యాంగ నిర్మాణ సభ కోసం డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. 1920వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1920లో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే మానవేంద్రనాథ్ రాయ్. మీకు అవసరం లే, ఎంఎన్ రాయ్ గుర్తుపెట్టుకోండి. 1934 సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలా సార్, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి పదము ఇంపార్టెంట్. 1934 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కావాలి అని మొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎంఎన్ రాయ్. అలా కాదు, మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసినటువంటి మొట్టమొదటి పార్టీ అంటే ఏంటంటే స్వరాజ్ పార్టీ. గుర్తుపెట్టుకోవాలా, ఇది బిట్టి. ఇప్పుడు చెప్పేది కూడా బిట్టి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా 1935 సంవత్సరంలో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తెలుసు 1885 ఏర్పడింది, అది ఇండియన్ నేషనల్ మాట్లాడదాం. 1885 ఏర్పడిన ఐఎన్సి 1935 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ను డిమాండ్ చేసింది. సార్ బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. రాజ్యాంగ పరిషత్ను డిమాండ్ చేసిన మొదటి పార్టీ స్వరాజ్ పార్టీ. రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఐఎన్సి లేదా కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ను అధికారికంగా డిమాండ్ చేసింది? 1935లో. 1935 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ కావాలి అని స్పష్టంగా మొదటిసారిగా ఐఎన్సి 35లో డిమాండ్ చేసింది. ఎప్పుడో డిమాండ్ చేసింది స్వరాజ్ పార్టీ, ఒక సంవత్సరం ముందు చేశాడు ఎంఎన్ రాయ్. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మాత్రం 35. ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. 1922 సంవత్సరంలో ఏర్పడిన స్వరాజ్ పార్టీ మొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కావాలి అని డిమాండ్ చేసిన పార్టీ. 1934లో రాజ్యాంగ పరిషత్ కావాలి అని డిమాండ్ చేసిన వ్యక్తి ఎంఎన్ రాయ్. 1935 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ కావాలి అని డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీ ఏంటంటే ఐఎన్సి పార్టీ. 1927లో సైమన్ కమిషన్ వచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా 1928లో బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 1+9 సభ్యులతో ఒక కమిటీ వేస్తే ఈ కమిటీ మొదటిసారిగా భారతీయులకు కొన్ని రాజ్యాంగ సంస్కరణలు కావాలని ఆ రిపోర్ట్లో స్పష్టంగా తెలియడం జరిగింది. అందులో భాగంగా భారతీయులచే రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషిగా ఆ రిపోర్ట్ను మరి అందరూ మేధావులు పేర్కొంటారు. సార్ ఈ పదాలని బాగా గుర్తుపెట్టుకోవాలా. 1938 సంవత్సరంలో భారతదేశంలో భారత ప్రజల ఓట్ల ద్వారా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తారు. ఆ రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పాటు చేయాలి. ఆ ఎంపికైన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రూపొందించాలి అని మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ డిమాండ్ చేశాడు. సార్ నెహ్రూ చూడండి, నెహ్రూ ఏమన్నాడంటే 1938 సంవత్సరంలో, సార్ జాగ్రత్త రండి, జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఓట్ల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంపికైతారంట. నిజానికి ఆ టెంపిక్ కాదు రాజ్యాంగ పరిషత్ సభ్యులు. కానీ నెహ్రూ చూడండి డిమాండ్ ఏం చేశాడు 1938లో, భారతదేశంలోని ప్రజలు ఓట్ల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారు అని జవహర్లాల్ నెహ్రూ డిమాండ్ చేయడం జరిగింది. అయ్యా బ్రిటిష్ వాళ్ళ, మీరు భారతదేశంలో ప్రజలకు ఓట్ల హక్కు ఇవ్వండి, ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు రాజ్యాంగాన్ని రూపొందిస్తారు అని 1938 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ డిమాండ్ చేయడం జరిగింది. 1939 సంవత్సరంలో కూడా మహాత్మా గాంధీ ఇంకొక డిమాండ్ చేయడం జరిగింది. అయ్యా రాజ్యాంగం ద్వారా మాత్రమే, అయ్యా రాజ్యాంగం ఏర్పడితేనే దేశంలో కులాలు మతాలు అనేటువంటి సమస్యలు అంతమవుతాయి. ఒకవేళ రాజ్యాంగం లేకపోతే కులాలు మతాలు అంతం కావు అని తెలియజేయడం జరిగింది. ఇది గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలే, ఇదో ఈ కొన్ని సంవత్సరాలు మాత్రం బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ 1922 మర్చిపోద్దండి, 1927 సైమన్ మర్చిపోద్దండి, 1928 మన మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ మర్చిపోద్దండి, 1929 మహమ్మద్ అలీ జిన్నా మర్చిపోద్దండి, 1934 మర్చిపోద్దండి ఎంఎన్ రాయ్. సార్ 1935 రాజ్యాంగ పరిషత్ కోసం కాంగ్రెస్ అధికారికంగా డిమాండ్ చేసింది. 1938 సంవత్సరంలో దేశంలో ప్రజల ద్వారా ఓట్ల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకొని వాళ్ళు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని స్పష్టంగా తెలియజేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ 1938 సంవత్సరంలో. 1939 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఏం డిమాండ్ చేశారంటే, అయ్యా మీరు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయండి, ఆ రాజ్యాంగం ద్వారానే దేశంలో ఉన్న కులాలు మతాలు సమస్య అంతమవుతుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సరే, ఇదంతా మన భారతీయులు అడుగుతున్నారు, మనకు కామన్, స్వాతంత్రం కావాలని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. మరి వెరీ ఇంపార్టెంట్ సార్, మరి బ్రిటిష్ వాళ్ళ తరఫున రాజ్యాంగం కోసం ఏమైనా జరిగిందా? ఎక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి సార్, నేను ఒక 3 డేట్లు చెప్తాను, ఆ 3 ఖచ్చితంగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. వెరీ 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 ఇంపార్టెంట్. ఎలాగైతే 1922, 1934, 1935, 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లు, ఈ 3 ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి. మనందరికీ తెలిసిందే 1939లో 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలా?
రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ భారతీయులను బుచ్చగించడం కోసం చాలా ఇంపార్టెంట్ సార్. అప్పటి గవర్నర్ జనరల్ ఉన్నటువంటి లార్డ్ లిన్ లిత్గో అనేటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. ఆగస్ట్ ఆఫర్ను ఎప్పుడు ప్రకటించారు? 1940లో. ఏంది సార్ ఆగస్ట్ ఆఫర్ అంటే? ఏమీ లే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వాళ్ళ తరఫున పాల్గొనరా. ఒరే భారతీయులరా, మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొనరా. ఒకవేళ మీరు పాల్గొంటే భవిష్యత్తులో మీకు ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని. ఒకసారి పదం చూడండి సార్. మొదటిసారిగా సూత్రప్రాయంగా అంగీకరించిన కమిటీ. సార్ ఎన్నో సార్లు కాంపిటీషన్ సివిల్ సర్వీస్ అడిగింది. సూత్రప్రాయంగా అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా కాదు, చూద్దాం అంటాం చూడండి. అలాగా సూత్రప్రాయంగా అంటే అధికారికంగా చెప్పరా, జస్ట్ ఆగస్ట్ ఆఫర్ అనేది వ్యక్తిగతంగా 1940 సంవత్సరంలో లార్డ్ లిన్లిత్గో ప్రకటించడం జరిగింది. అయ్యా భారతీయులారా, మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకో బ్రిటిష్ వాళ్ళ తరఫున మీకు భవిష్యత్తులో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని సూత్రప్రాయంగా ప్రకటించడం జరిగింది. సార్ అధికారికంగానే మాట మాట్లాడకూడదు. సూత్రప్రాయంగా అంటే మీరు కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే మేము చూస్తాంలే అని మాట్లాడుతారు చూడండి, దాన్ని సూత్రప్రాయంగానే అర్థము. సూత్రప్రాయంగా మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ తరఫున ఎక్కడ రాజ్యాంగ పరిషత్తులు ఒప్పుకున్నారు, ఎక్కడ అంటే ఆగస్ట్ ఆఫరు. ఆ వ్యక్తి ఎవరంటే గవర్నర్ జనరల్ లార్డ్ లిన్లిత్గో. ఆగస్ట్ ఆఫర్ అంటే ఏమి లేదు, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలి. ఆ పాల్గొంటే మీకేం లాభము? అదో ఏం లాభం అంటే మీకు భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము అని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. సార్ ఐఎన్సీ మొదటిసారి ఎప్పుడు డిమాండ్ చేసింది? 1935లో. 1934లో ఎంఎన్ రాయ్ చెప్పాడు, సార్ బ్రెయిన్లో ఫీల్ చేయాలా పార్టీ అంటే స్వరాజ్ పార్టీ. సూత్రప్రాయంగా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1940 ఆగస్ట్ ఆఫర్లో. సార్ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ హాల్లో రేపు సూత్రప్రాయంగా అంటాడు. అట్లా కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్, అట్లా కాకుండా రాజ్యాంగ పరిషత్ కోసం మొదటిసారిగా అధికారికంగా వెరీ 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 ఇంపార్టెంట్ సార్. 1942వ సంవత్సరంలో మనందరికీ తెలిసింది భారతదేశంలో క్రిప్స్ మిషన్ అనేది ఒకటి వచ్చింది. సార్ ఈ క్రిప్స్ మిషన్ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలి అని, ఎందుకంటే వాళ్ళ పడవకు పాల్గొనలా. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొంటే ఏం లాభాలు ఉంటాయి అని స్టాఫర్డ్ క్రిప్స్ అధ్యక్షతన ఒక కమిటీ మన భారతదేశానికి పంపించడం జరిగింది. దాన్ని క్రిప్స్ మిషన్ అంటాం. ఈ క్రిప్స్ మిషన్ 1942లో మన ఇండియాకి వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మొదటిసారి సార్ అధికారికంగా ఇవి బిట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. రేపు ఎగ్జామ్ హాల్లో మీకు 1 word ఆన్సర్లు ఉండవు సార్, 4 ఆప్షన్లు ఇస్తారు. కానీ ఏది కరెక్ట్ ఏంది తప్పేంది అంటాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిసారిగా 1942వ సంవత్సరంలో క్రిప్స్ మిషన్ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ కోసం ఒప్పుకుంది. ఒరే భారతీయులారా, మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనరా, మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నందుకు గాను మీకు భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాం అని అధికారికంగా చెప్పడం జరిగింది. సార్ రెండింటికి తేడా చెప్తున్నా, సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది అనగా చేద్దాంలే చూస్తాంలే అని మాట. ఇక్కడ అధికారికంగా డిమాండ్ చేశారు. సార్ అధికారికంగా ఎవరు, సూత్రప్రాయంగా ఎవరు, రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలా, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1940 సంవత్సరంలో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కోసం సూత్రప్రాయంగా అంగీకరించింది ఆగస్ట్ ఆఫర్లో. 1942వ సంవత్సరంలో మొదటిసారిగా అధికారికంగా ఒప్పుకున్నది ఎక్కడ? క్రిప్స్ మిషన్లో. 1946వ సంవత్సరంలో మొదటిసారిగా, చాలా ఇంపార్టెంట్ సార్, వచ్చినటువంటి భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. మనందరికీ తెలిసింది ప్రభుత్వాలు మారిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేద్దామనే ఉద్దేశంతో అసలు ఏం రిపోర్ట్ కనుక్కొని రాబని చెప్పి క్యాబినెట్ మిషన్ ప్లాన్ రావడం జరిగింది 1946 మార్చి 24వ తేదీన. సార్ మనందరికీ తెలిసింది ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో మొత్తం 3 సభ్యులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి క్రిప్స్, పెత్తి క్లారెన్స్, ఏవి అలెగ్జాండర్. పెత్తి క్లారెన్స్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి పంపిస్తే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 వెరీ 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 ఇంపార్టెంట్ సార్, జూలై ఆగస్టు నెలలలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇది బిట్టు. క్వశ్చన్ చూడండి, నేను చెప్తున్నా చూడండి. మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ను డిమాండ్ చేసినటువంటి రాజకీయ పార్టీ స్వరాజ్ పార్టీ. మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్కు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. మొదటిసారిగా ఐఎన్సీ ఈ క్రింది ఏ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసింది, అధికారికంగా డిమాండ్ చేసింది? 1935. మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు సూత్రప్రాయంగా రాజ్యాంగ పరిషత్ను ఎక్కడ ఒప్పుకున్నారు? ఆగస్ట్ ఆఫర్లో. మొదటిసారిగా అధికారికంగా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగ పరిషత్ను ఎక్కడ ఒప్పుకున్నారు? సార్ అధికారికంగా అన్నారు. ఎక్కడ? 1942 క్రిప్స్ మిషన్.
భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కోసం ఎన్నికలు ఈ క్రింది ఏ దాన్ని ఆధారంగా చేసుకొని జరిగింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పిన దాన్ని బట్టే భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. సార్ రాజ్యాంగ పరిషత్ కోసం ఎన్నికలు ఎప్పుడు జరిగాయి సార్? చాలా పుస్తకాల్లో జూన్ జూలై ఉంది, మర్చిపోండి. ఎందుకంటే ఒకసారి ఏపీఎస్సి ఎగ్జామ్లో జూన్ జూలై కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్రింది వాళ్ళలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగాయంటే 1946 జూన్ జూలై అని ఒక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్లో 1946 జూలై ఆగస్టు నెల అని ఉంది. ఆప్షన్లో ఈ రెండు కనపడినాయి. చాలా మంది అభ్యర్థులు అన్ని పుస్తకాల్లో జూన్ జూలై కనపడింది, అది ఆన్సర్ పెట్టారు. కానీ కాదు సార్, జూలై ఆగస్టు ఈ రెండు డేట్ మంత్ గుర్తు పెట్టుకొని బట్టి పట్టాల్సిన ఏం చేస్తారు తెలియదు. 1946 జూలై ఆగస్టు నెలలో ఎలక్షన్లు జరిగినాయి. మరి ఆ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయని కూడా చెప్పింది క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఏం చెప్పిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్, అయ్యా దేశంలో ఎంత జనాభా అనుని ప్రతి 10 లక్షల మందికి ఒక రాజ్యాంగ ఒక సభ్యుడు ఎన్నికైతాడు. సార్ ఎంతమంది సభ్యులు? ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ఎన్నికైతాడు. సార్ ఎవరు సార్ ఈ 10 లక్షల మంది ఓట్లు వేస్తారా? కాదు, 10 లక్షల మంది ఓట్లు వేయరు. మరి ఎవరు సార్ ఈ ఒక సభ్యుని ఎవరు ఎన్నుకునేదంటే, ముందుగా ఏం చేద్దామయ్యా అంటే రాష్ట్రాల ఎన్నికలు జరుపుదాము. ఇది బిట్టు సార్. మొదటిసారిగా ఎవరు ఎన్నికలు జరుపుదాము? అయ్యా మన భారతదేశంలో రాష్ట్రాల ఎన్నికలు జరుపుదాం. రాష్ట్రాల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎంపికైతారు. ఎమ్మెల్యేలను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి సీఎం ఎంపికైతాడు. ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రాల ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర శాసనసభలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు సార్ ఎమ్మెల్యేనే. రాష్ట్రాల్లో ఎన్నికలు పెడదాం. రాష్ట్రాల ఎన్నికల్లో మనలాంటి ప్రజలు పాల్గొంటారు. ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకున్నాం. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఏ రాష్ట్రమైనా కానీ ప్రతి రాష్ట్రానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఈ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రంలో 75 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు. ఇట్లా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఆధారంగా చేసుకుని మీ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎంపిక చేస్తారు. అనగా చాలా ఇంపార్టెంట్ సార్, రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలుసు కానీ ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పడుతున్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా. ఎట్లయితే ఎమ్మెల్యేలను 18 సంవత్సరాల వయసు దాటిలో మనమంతా ఎంపిక చేస్తున్నామా? ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాము, మన ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తాము. ఈ ఎన్నికైన ఎమ్మెల్యేలే రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎంపిక చేస్తున్నారు. అంతేగాని రాజ్యాంగ పరిషత్ సభ్యులను అప్పుడు 1946 జూలై ఆగస్టు నెలల్లో సభ్యులు ప్రజలు ఎన్నికయ్యలే సార్. ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు? ఎమ్మెల్యేలకు. ఎమ్మెల్యేలు ఏం చేశారు? రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ విధంగా ఎంపిక చేద్దామయ్యా అని క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పింది. అనగా క్యాబినెట్ మిషన్ ప్లానే ఏ విధంగా ఎంపిక చేసుకోవాలని చెప్పింది, ఎంతమందిని ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పింది. ఎంతమందిని? ప్రతి 10 లక్షల మందికి ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుని ఎంపిక చేసుకోండి. అనగా ప్రతి 10 లక్షల మంది కంటే భారతదేశంలో మొత్తం అప్పుడు 38.9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎప్పటికీ సార్ 38.9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీకు ఎలా తెలుసంటే రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది సభ్యులు. అది కూలంకషంగా చర్చిద్దాం, అక్కడ కూడా కన్ఫ్యూజ్ పడేట్టు ఉన్నాయి. సార్ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా రండి. అనగా రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగాయి. సరికాని వాక్యం అడుగుతాడు సార్. ప్రత్యక్షంగా జరగల. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎట్లా జరిగాయంటే పరోక్షంగా జరిగాయి. అనగా మనం ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నాం, ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంపిక చేసుకున్నారు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ విధానాన్ని ఏమంటామంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. సార్ నైష్పత్తిక ప్రాతినిధ్య, నైష్పత్తిక అంటే నిష్పత్తి, అనగా జనాభా దామాషా ప్రకారం. అనగా ఎంతమంది ప్రజలు ఉంటే ఎంతమంది జనాభా ఉంటే అంతమంది దానికి అర్థం నైష్పత్తిక. ప్రాతినిధ్య అంటే వాళ్ళ తరపున. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు రాష్ట్ర శాసనసభలో మాట్లాడతారు. ఎవరి తరపున మాట్లాడతారు? ప్రజల తరపున మాట్లాడతారు. ఎందుకంటే మేము ఇంతమంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది అసెంబ్లీలో పోయి మాట్లాడలేము, మాకేం కావాలో అనేది అసెంబ్లీలో పోయి మాట్లాడలేము. కాబట్టి మా తరపున మా ఎమ్మెల్యే మాట్లాడతాడు అని మనము ఎమ్మెల్యే ఎంపిక చేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా అంతే. రాజ్యాంగ పరిషత్ సభ్యులు మేము ఇంతమంది పోయి రాజ్యాంగం ఎట్లా ఉండాలో తయారు చేసుకోలేము. మా తరపున కొంతమంది సభ్యులు ఎంపిక చేస్తాము. మా తరపున అందుకే ప్రాతినిధ్యం. అయ్యా నా బదులు అని అర్థం. అనగా మా ప్రజల బదులుగా, అనగా భారతదేశంలో ఉన్న ప్రజల బదులుగా మా బదులుగా దీన్ని ఎంపిక చేస్తాను. అదే ప్రాతినిధ్యం.
సార్ నైష్పత్తిక అంటే అర్థం ఏంటంటే జనాభా ప్రకారం, తమాషా ప్రకారం నైష్పత్తిక ప్రాతినిధ్యం ఏక ఓటు బదిలీ పద్ధతి. ఏక ఓటు బదిలీ పద్ధతి అనేది ఇప్పుడు నేను చెప్పను, జస్ట్ ఆ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎందుకనగా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లోనూ నేను స్పష్టంగా అక్కడ మాట్లాడతా. దాని గురించి ఇప్పుడు ఎందుకంటే దాన్ని మాట్లాడాలంటే కనీసం అంటే 1 అవర్ పడుతుంది. మనం రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడినట్టు 1 అవర్ టైం వేస్ట్ అవుతుంది. నేను మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా మాట్లాడతా. ఇది గుర్తుపెట్టుకోండి. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా పరోక్ష పద్ధతిలో, సార్ మళ్ళీ చెప్తున్నా, ప్రత్యక్ష పద్ధతి కాదు, పరోక్ష పద్ధతి. సార్ పరోక్ష పద్ధతి అంటే ఇది, మనము ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నాం, భారతదేశంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నిక కాలేదు, పరోక్షంగా ఎన్నికయ్యారు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే రాజ్యాంగ పరిస్థితులను విమర్శిస్తారు. అయ్యా, భారత ప్రజలు అందరూ ఓట్లేదా? భారత ప్రజలు ఎవరికి ఓట్ చేశారు? ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓట్ చేశారు? రాజ్యాంగ పరిషత్ సభ్యుల కోసము. అనగా పరోక్షంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. రేపు ఎగ్జామ్ హాల్లో రాజ్యాంగ పరిషత్ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నిక చేశారు అని ఉంటుంది. తప్పు. రాజ్యాంగ పరిషత్ సభ్యులను పరోక్షంగా ఎన్నుకున్నారు. సార్ పరోక్షంగా అంటే అర్థమైంది, ఎమ్మెల్యేలను భారత ప్రజలు ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మన భారతదేశంలో 1946 జూలై ఆగస్టు నెలలో జరిగినటువంటి ఎన్నికలలో ప్రారంభంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 389 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల్లో ఎవరెవరు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అయినటువంటి, సార్ 2 ప్రాంతాలు ఉంటాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళ నుంచి ఎవరు ఎంపికయ్యారు, మరి స్వదేశీ సంస్థల నుంచి ఎంతమంది ఎంపికయ్యారని స్పష్టంగా మాట్లాడదాం. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకుని మాత్రం బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 22 ఏమి, 25 ఏమి, 27 ఏంది, 28 ఏంది, 34 ఏంది, 35 ఏంది, 38 ఏంది, 39 ఏంది, 40 ఏంది, 42, 40, 42, 46. సార్ సూత్రప్రాయంగా బ్రిటిష్ వాళ్ళు అంగీకరించింది ఆగస్టు 6, 42 అధికారికంగా, 46 ఆధారంగా చేసుకుని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసి చదవండి, సులభంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.